అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది నత్తి సమస్యకి శాశ్వత పరిష్కారం గురించండి. మరి ఒక పర్సన్ అడిగారు, తుమ్మల సురేష్ బాబు గారని. ఆయన మనకి కామెంట్ బాక్స్లో అడిగారనమాట, నత్తికి పరిష్కారం ఏంటి, దానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఉన్నాయా మేడం అని. మరి ఆ సార్ కోసం ఈ వీడియో చేయటం జరిగింది. నత్తి సమస్యకి అసలు ఏంటి కారణాలు, ఎందుకు వస్తుంది ఇది ఎక్కువ శాతం, మరి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏం వాడుకుంటే ఇది క్యూర్ అవుతుంది, ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు నత్తి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఈ నత్తి ప్రాబ్లం తగ్గాలి అంటే నర్వస్ అనేది బాగుండాలి, బ్రెయిన్ హెల్త్ బాగుండాలి, కాన్ఫిడెన్స్ అనేది మెరుగుపడటానికి బాగా సపోర్ట్ చేసేలాగా ఉండాలన్నమాట. మరి నత్తి ప్రాబ్లంకి కారణాలు ఏంటి అంటే మెదడు మాటల సమన్వయం సరిగ్గా లేకపోవటం దీనికి ఒక కారణం అండి నత్తి రావటానికి. అలాగే జన్యుపరమైన కారణాలు. జన్యుపరం అంటే చిన్నప్పటి నుంచి కూడా మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాంటి ఇబ్బంది ఉండటం వల్ల కూడా అది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జన్యుపరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా నెత్తికి కారణమవుతాయి. అలాగే చిన్నప్పటి నుంచి కూడా స్పీచ్ డెవలప్మెంట్ అనేది డిలే అవ్వటం వల్ల, అంటే మనం మాట్లాడే విధానం, మాటలు త్వరగా పలకకపోవటం, అలాగే తల్లి తండ్రి కూడా మాటలు నేర్పించటం అనేది చాలా అవసరం కదా. చిన్నప్పటి నుంచి అది డిలే అవ్వటం, నేర్పించే పద్ధతి స్లో అవ్వటం వల్ల కూడా నత్తి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా భయం పడటం అండి. చాలామందిలో నేను మాట్లాడితే ఎలా ఉంటుందో, ఏమవుతుందో, అసలు నేను మాట్లాడగలనో లేనో అనే యాంగ్జైటీ, భయం, టెన్షను అలాంటివన్నీ ఉండటం వల్ల కూడా ఈ నత్తికి కారణమనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవటం వల్ల కూడా, అంటే నేను ఎలా ఉంటాను, నేను ఎలా మాట్లాడతాను, అసలు ఏం మాట్లాడతాను, మాట్లాడగలనో లేనో, ఇన్ని అనుమానాలు ఉంటాయన్నమాట కొంతమందిలో. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు ఈ మాటలు తడబడటం, నత్తిగా రావటం జరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ కూడా మనకు ఉండాలి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే లోపించిందో ఈ నత్తికి అది కూడా కారణం. ఎప్పుడూ కూడా మన మీద మనకు నమ్మకం ఉండాలి, మనం ఏంటో మనకు తెలిసి ఉండాలి, ఎవ్వరికి భయపడకూడదు. మనం ఎలా చేయాలి అంటే అలా చేస్తేనే కదా వచ్చే రిజల్ట్ మనకు తెలుస్తుంది. ఎప్పుడూ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం కోల్పోకూడదు. ఏదైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఎంత పెద్ద సమస్యనైనా మనం పరిష్కరించుకోగలం. ఈ చిన్న సమస్య ఈజీగా పోతుంది మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి మాట్లాడే మాటలు, అంటే త్వరగా మాట్లాడే అలవాటు లేకపోవటం కూడా ఈ నత్తి రావడానికి కారణం అండి. కొంతమంది మౌనంగా సైలెంట్గా ఉండటమే మా పద్ధతి, మా పని అనుకుంటారు. అలాంటప్పుడు కూడా మనం మాట్లాడకపోవటం వల్ల ఆ అలవాటును కూడా మర్చిపోతూ ఉంటాం. మనకు మాటలు వచ్చా రావా అనే ఆలోచనలు కూడా మర్చిపోతూ ఉంటాం. అలా త్వరగా మాట్లాడే అలవాటు లేకపోవటం కూడా ఈ నత్తి రావడానికి ఒక కారణం అండి. అది కూడా మనం తగ్గించుకోవాలి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా మనకు ఉండాలి. నేను ఏ పనైనా చేయగలను, నేను మాట్లాడగలను, నత్తి లేకుండా మాటలు పలకగలను అనే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. మరి ఇవన్నీ కూడా కారణాలండి నత్తి ప్రాబ్లం రావటానికి.
మరి ఇది తగ్గటానికి ఏ సప్లిమెంట్స్ యూజ్ అవుతాయి, ఎలా పనిచేస్తాయి, ఎలా యూజ్ చేయాలి అనే దాన్ని కూడా తెలుసుకుందామా. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్రిల్ ఆయిల్ అనేది మన బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా మంచిది. మెమోరీని, కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ క్రిల్ ఆయిల్. అలాగే స్ట్రెస్ని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షను ఇలాంటివి తగ్గించడం చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్రిల్లు 2 పూట్ల వేసుకోవాలి. ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి ఫుడ్తో పాటు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి వైటల్ కాంప్లెక్స్. ఇది నర్వస్ని మంచిగా స్ట్రాంగ్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ వైటల్ కాంప్లెక్స్ వచ్చేసి దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ని మెరుగుపరచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నరాలని స్ట్రాంగ్ చేస్తుంది అన్నమాట. మెదడు నరాలు ఏదైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ అయ్యేలాగా చేస్తుంది. ఇది వచ్చేసి ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవాలి క్యాప్సులు. అలాగే LRG9. ఈ LRG9 వచ్చేసి మనకి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పర్ఫార్మెన్స్, కాన్ఫిడెన్స్కి బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇది బ్లడ్ని పల్చగా చేసి బ్లడ్ ఫ్లో అంతా కూడా మెదడులో మంచిగా జరిగేలాగా చేస్తుంది. LRG9 రోజుకొకటి, ఒక ప్యాకెటు గాజు గ్లాసులో కలుపుకొని 200 ml వాటర్లో గాజు గ్లాసులోనే యూజ్ చేసుకోవాలి. రోజుకు ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది పెద్దవాళ్ళకి మాత్రమే అండి, చిన్నపిల్లలకు కాదు. వైటల్ కాంప్లెక్స్ కూడా పెద్దవాళ్ళకి మాత్రమే. క్రిల్ అయితే చిన్నపిల్లలకి ఇవ్వచ్చు. అలా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కోఎంజైమ్ Q10. ఈ Q10 అనేది స్ట్రెస్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. ఎనర్జీని పెంచుతుంది, ఫెటిగ్యూని తగ్గిస్తుంది. ఓవరాల్గా మన బాడీ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ కోఎంజైమ్ Q10 అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా పెద్దవాళ్ళకి మాత్రమే, 30+ వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఉదయం ఒక క్యాప్సిల్, రాత్రిపూట ఒక క్యాప్సిల్. చిన్నపిల్లలకు అవసరం లేదు, క్రిల్లు వాడితే సరిపోతుంది. ఇంకొక మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే విటమిన్ B12 అండి. B12 వచ్చేసి నర్వ్ హెల్త్కి చాలా చాలా ఉపయోగపడే ఒక మంచి సబ్లింగ్వల్ స్ప్రే అనమాట. 4 కింద స్ప్రే చేసుకునేది. ఇది నరాల బలహీనతను తగ్గిస్తుంది. నరాల డెఫిషియన్సీ ఏదైతే ఉందో ఆ డెఫిషియన్సీని తీసేసి మాటల పైన ప్రభావం వచ్చేలాగా చేస్తుందన్నమాట. అలాగే ఫాస్ట్ అబ్జర్వేషన్ అవుతుంది మన నాలుక కింద ఉన్న నరాలకి. ఇది స్ప్రే చేయటం వల్ల, సబ్లింగ్వల్ స్ప్రే, మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది, స్ట్రాంగ్ అవుతుంది. దానివల్ల బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. మనకి మాట వచ్చే, అంటే నెత్తిపోకుండా మాట వచ్చే విధానాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. B12 వాడుకుంటే రోజుకు ఒక్కసారి మాత్రమే సబ్లింగ్వల్ స్ప్రే, 4 కింద మాత్రమే స్ప్రే చేయాలి. ఇది స్ప్రే చేశాక 1 అవర్, హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ తాగకూడదు, ఫుడ్ తీసుకోకూడదు. ఇలా ఉపయోగించడం వల్ల నత్తి ప్రాబ్లంని, ఆ సమస్యని మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఇవి కంటిన్యూ చేసి చక్కగా ఒక మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. నత్తి అనేది ప్రాబ్లం కాదు, కానీ దానికి సరైన ట్రీట్మెంట్, అంటే మనం ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటే ఆ డెఫిషియన్సీని తగ్గించుకొని మనం చక్కగా నత్తి లేకుండా, పొల్లు పోకుండా అంటాం కదా, అలా చక్కగా మాట్లాడవచ్చు. మరి ఈ వీడియోలో చూసిన సప్లిమెంట్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని మంచి హెల్త్ తీసుకోండి. అలాగే పిల్లల్లో ఉన్నట్లయితే నత్తి క్రిల్ ఆయిల్ వాడండి. ప్రోటీన్ పౌడర్ ఉంది కదా మనకి, చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, వెనీలా ఫ్లేవర్ ఉంది, అవి వాడుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే నేను చెప్పిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాడాలి.
ఇవి మెడిసిన్ కాదు, మన ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నత్తి పూర్తిగా తగ్గటానికి ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటూ స్పీచ్ థెరపీ అనేది మనకు చాలా చాలా అవసరం. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుతూ ఉండాలి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పనిలో అయినా మనం సక్సెస్ అవ్వాలంటే ప్రాక్టీస్ ఉండాలి. అలాగే ఇది మనకు కంప్లీట్గా పూర్తిగా తగ్గాలి, నత్తి ప్రాబ్లం తగ్గాలి, మనం చాలా బాగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి మన మాటలు అనుకుంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. కొత్త ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోని కూడా ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎప్పుడూ నేను కోరుకునేది అదే. నేను ఎప్పుడూ మీ మంచి, మీ ఆరోగ్యం కోరుకుని మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.